స్వామివారు ఒక విధమైనటువంటి మనకు ఒక విషయాన్ని చెప్పారు. అంతకుముందు యుగంలో ఉన్నటువంటి నరసింహావతారంలో ప్రహ్లాదుని అనుగ్రహించడానికి స్వామివారు నరసింహావతారంలో వచ్చారు కదండి. ఆ అవతారంలో ఏం చెప్పారు? కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు చెప్ప చెప్ప సురరక్షకుని చూసి చూడ్కుడు చూడ్కుడు శేషసాయిని మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వినుడు వీరుడు మధురమైన మనము మనము భగవంతుడు పలుకు పదములు పదములు పురుషోత్తముల మీది బుద్ధి బుద్ధి దేవదేవని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభనీనము చెప్పడి గురుడు గురుడు. అంటే ఎప్పుడు కూడా శ్రీహరిని చేరు అని చెప్పేవాడే నిజమైనటువంటి గురువు, నిజమైనటువంటి తండ్రి. అంటే విష్ణునాకర్ణించు వీనుడు వీనుడు అంటే ఎప్పుడు కూడా మనం విష్ణుమూర్తి నామస్మరణ వింటూ ఉంటే మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం ఈ ధనుర్మాసంలో మొత్తం స్వామివారి నామస్మరణ వింటున్నాం కదా. కాబట్టి మనము చాలా అద్భుతమైనటువంటి జన్మలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కమలాక్ష నర్చించు కరములు కరములు, ఆయన్ని పూజించడానికే చేతులు ఉన్నాయి. ఎందుకంటే అర్చావతార రూపంలో అర్చామూర్తిగా నీ ముందు వెలిసి ఉన్నారు. నువ్వు ఆయన అర్చించు, సేవించు, ఆయనకి కైంకర్యం చేయి. ఏం చేయాలి? నీ మనసును కైంకర్యం చేయాలి. అంటే ఏదో నేను గుడిపరబాబు పువ్వు వెళ్ళానండి, అక్కడ ఒక కేజీ పువ్వులు కొనేసానండి, ఆ పువ్వులతో పూజ చేస్తానండి, ఇది కాదు నీకు ఉండాల్సింది. ఈ పువ్వులు అనేవి ఎలా ఉండాలట? ఇంద్రియ నిగ్రహము ఒక పువ్వు, స్వామివారి పువ్వు. అలాగే భూతదయ, జాలి, కరుణ ఇంకొక పువ్వు స్వామివారికి ఇవి. నిత్యార్చన, నిత్యానుష్ఠానము ఇంకొక పువ్వు స్వామివారికి ఇవి. ఇటువంటి పువ్వులతో నువ్వు స్వామిని అర్చించాలి అన్న భావన మనకి ఉండాలన్నమాట. ఆ విధంగా అనేక మందిని స్వామివారు అనుగ్రహించడమే కాకుండా మనం ఇక్కడ మధురవైన మనము అంటే మధువు అంటే అటువంటి రాక్షసుల్ని సంహరించిన ఆయన్నే మనం కీర్తిస్తున్నాము, ఆయన్నే మనం పొగుడుతున్నాము, ఆయన పాటలే మనం పాడుకుంటున్నాము అని చెప్పారు. అలాగే పురుషోత్తముల మీది బుద్ధి బుద్ధి, మన బుద్ధి ఎప్పుడు ఎక్కడ ఉండాలట? ప్రతి మనిషికి రెండు బుద్ధులు ఉంటాయి, సద్బుద్ధి, దుర్బుద్ధి. ఎప్పుడైతే దుర్బుద్ధి మన మనసులో కానీ మన బుర్రలో కానీ ప్రవేశిస్తుందో దానివల్ల మనకి సమస్యలు, ఇబ్బందులు మొదలవుతాయి. అటువంటి వదిలిపెట్టి మన మనస్సు ఎప్పుడు కూడా ఆయన అందే, స్వామి అందే లగ్నం చేసి స్వామి యొక్క పాదాలే మనకి శరణాగతి అన్న భావనలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన బుద్ధి మంచిగా ఉంటుంది. దేవదేవుని చింతించు దినము దినము అంటే ఏ రోజైతే ఆ దేవదేవుని మనం ఆలోచించమో, ఆయన గురించి మనం ఆకర్ణించమో, ఆయన ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోమో అటువంటి రోజు ఒక వేస్ట్ డే అన్నమాట మన జీవితంలో. అటువంటి రోజు నాకు వద్దు, ఎప్పుడు కూడా నిన్ను ధ్యానించే రోజునే నాకు ఇప్పించు స్వామి అని చెప్పి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. అంటే అనేక చదువులు ఉన్నాయి ఇప్పుడు. అంటే చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవగలయు, చదివి 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 కోటి జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినులవేమ. అంటే ఈ చదువులన్నీ దేనికి? కోటి మంది చదివి 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 చచ్చిపోయారు కదా. కానీ చావులేని చదువు చదవాలి. అది ఏది? శ్రీకృష్ణ శరణాగతి పొందడం అనే చదువును నువ్వు చదవగలిగితే దానివల్ల నీకు మోక్షం వస్తుంది, దానివల్ల నీ కుటుంబానికి మోక్షం వస్తుంది, నీ వంశం తరిస్తుంది. అంటే ఇందులో మనకి మూడు రకాలు ఉంటాయి. అంటే పాపాలు, పుణ్యాలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా. అంటే ఆయన్ని ధ్యానించే వారికి ఈ సంచిత ప్రారంభములు లేదంటే ఆగామి ప్రారంభములు ఉంటాయి కదండి. అంటే ప్రతి మనిషికి కూడా ఈ పాప పుణ్యాలు వచ్చే విధంగా, అంటే మరలా పాసం దగ్గరికి వద్దాం. దామోదరనై స్వామిని తూయమానం అంటే పరిశుద్ధమైన మనస్సు గలవారమై వందు వచ్చి నాం అంటే మేము తూ మన పవిత్రమైన పుష్పములను ఇప్పుడు చెప్పుకున్నాం. ఇటువంటి పుష్పాలు మన మనస్సుని, ఇంద్రియాన్ని నిగ్రహించే పుష్పాలు, స్వచ్ఛమైన చిత్తశుద్ధి కలిగిన మనస్సు కలిగిన పుష్పాలు, స్వామివారి యందు ఎప్పుడు కూడా భక్తి ఉండే పుష్పాలు, ఎప్పుడు కూడా సమస్త జీవరాశిని, సమస్త జీవకోటిని మనలా చూసే పుష్పాలు, భూతదయ కలిగిన పుష్పాలు, ఇంద్రియ నిగ్రహం కలిగిన పుష్పాలు, ఇటువంటి పుష్పాలతో వర్చన చేయాలి. ఆక్రమముగా విసిరి తోయిదు
సేవించి వాయినాలు పాడి అంటే ప్రహ్లాదుడు పాడినటువంటి పాటలలాగా నీ మనసు ఎప్పుడు కూడా స్వామి అందే ఉంటూ ఆయన పాటలే పాడుతూ మనస్సు చే సిందిక్క అంటే ధ్యానము చేయగా. మనం ధ్యానం చేయలేం కదా ఇప్పుడు, ఎందుకంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేసేసరికి అమ్మ రెండో దగ్గర ఏమో వచ్చేసిందనో, లేదంటే బాబాయ్ అడుగుతున్నాడనో, కోడలకి ఇంకా పిల్లలు పుట్టలేదనో, కొడుకు పెళ్ళలేదనో, ఇవన్నీ మన మనసులో వచ్చేస్తే తప్ప మన ధ్యానం స్వామివారి దగ్గర పాదాల దగ్గర ఉండేంత ధ్యానం మనం చేయలేం. కాబట్టి ధ్యానం కూడా వద్దయ్యా, ఒక్క నామస్మరణ నా పాట అప్పుడు పాడచాలు నీకు మోక్షాన్ని ఇస్తానంటారు స్వామి. అంటే కలియుగంలో అటువంటి శక్తి ఉన్నటువంటి స్వామిని మనం కీర్తిద్దాం. ఆయనే దేవాది దేవుడు, ఆయనే శ్రీకృష్ణ ప్రభువు, ఆయనే దామోదరుడు నామం కలిగినటువంటి స్వామి. అటువంటి స్వామిని మనం కీర్తిద్దాం. ఏ విధంగా పోయేపడము అంటే మనకి ఉండినటువంటి ముందు గత జన్మలో జరిగినటువంటి పాపాలన్నీ తొలగిపోయి వచ్చే జన్మలో అంటే ఆగామి సంచిత పాపములన్నీ తొలగిపోయి. అంటే మనకి ఇక్కడ ఒక సందేహం కలగచ్చు, అదేంటండి మరి బ్రహ్మరాతను ఎవరో మార్చలేదంటారు కదా, మరి బ్రహ్మగారు నేను ఈ విధంగా ఉండాలని ముందే రాసిన భూమి మీద పంపించేసినప్పుడు మరి నేను దాన్ని ఎలా మార్చగలను అన్న భావన అన్న భయం మన మనసులో కలిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనకి దైవం వైపు ధర్మం వైపు నడపాలనిపించిందో అది బ్రహ్మరాత నుంచి మనం ఒక పక్కగా అంటే మన ధర్మానికి బుద్ధి కలిగి మనం ఇక్కడికి వచ్చామన్న భావన మనకు ఉంటుంది. ఎందుకంటే ఆలోచించండి, మనం ఇప్పుడు ఈ సమయానికి ఇక్కడ ఉండి స్వామివారి నామకీర్తనలో తిరుప్పావే వ్రతంలో ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకో వెళ్ళొచ్చు, ఏ షాపింగ్కో వెళ్ళొచ్చు, లేదంటే అవన్నిటికో వెళ్ళొచ్చు. కానీ అవన్నీ వదిలిపెట్టి ఆ పనులు వదిలిపెట్టి మనం స్వామి దగ్గర ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి? స్వామి కరుణ మన మీద ఉంది, స్వామివారి చరణములే మనకి శరణాగతన్న భావన మనకుంది. అటువంటి భావన ఎప్పుడైతే నువ్వు పొందుతావో సంచిత దుఃఖములన్నీ తొలగబడతాయి. అంటే మనకి చేసినటువంటి అంటే గత జన్మలో చేసిన పాపాలన్నీ హోమములో వేసిన అంటే అగ్నిహోత్ర జ్వాలలో రగులుతున్నటువంటి ఆ అగ్నిహోత్రంలో ఒక దూది పింజవలే ఆరిపోతాయి. అంటే చాలా మంది మనం దేవతా స్వరూపాలు మనం చూసే ఉంటాం, కానీ అగ్నిహోత్రుడు యొక్క రూపాన్ని మనం చూసి ఉంటాం. కానీ అగ్నిహోత్రుడు సూర్య భగవానుడు మన హిందూ సనాతన సంప్రదాయంలో ప్రత్యక్ష దైవాలు. అంటే మనకి ప్రత్యక్షంగా నేరుగా కనిపించే దైవాలు. ఇక్కడ చూడండి అగ్ని ఉంది, ఆ దీపారాధన స్వరూపంలో స్వామివారు ఉన్నారు. అంటే ఈ అగ్ని అనేది ఏ విధంగా ఉంటుందంటే స్వామివారు ఎప్పుడు కూడా విశీర్ష అంటే 2 శిరస్సులతో ఉంటారట, మేక వాహనం మీద కూర్చుంటారట. స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవి వామే స్వదా తదా అంటే దక్షిణం వైపు స్వాహాదేవి, ఉత్తరం వైపు స్వదాదేవి ఉండి సప్తజిహ్వ అంటే 7 నాలికలతో, సప్తహర్ష అంటే 7 చేతులతోటి, విశీర్షక కృపా ప్రసన్న వదన సుఖాసే నస్సుచిస్కృతః స్వాహాంత దక్షిణే పార్శ్వే దేవే వామే స్వదా తదా విప్రదక్షిణ హస్తంతో శక్తిమన్నం ఉదంద్రం అంటే ఒక చేతిలో ఘృతపాత్ర, ఇంకొక చేతిలో శుశ్రువాలు, ఇంకొక చేతిలో ఆజ్యపాత్ర. ఇటువంటి పాత్రలన్నీ కలిగి ఆ అగ్నిహోత్రుడు 7 నాలుకలతోటి 2 శిరస్సులతోటి మేక వాహనం మీద మన ముందు కూర్చుని ఉంటారట. చత్వారి శృంగాత్రయో అస్య పాదాత్రే శీర్షే సప్తహస్తాసో అస్య తదా మధ్యో వృషభోరో రవీతి అంటే 4 కొమ్ములు, శృంగములు అంటే కొమ్ములు, 4 కొమ్ములతోటి విశీర్షక 2 శిరస్సులతోటి చరణారవిందం అంటే నవ్వుతూ కూర్చున్నటువంటి మొహంతో మన ముందు కూర్చుని ఉంటారట. మనం చేసే ఈ యజ్ఞ కార్యక్రమాల యొక్క ఫలితాన్ని మనకి ఇవ్వడం కోసం భగవంతుడి రూపంలో అక్కడ కూర్చుని మనకి భగవంతుడికి మధ్యలో ఒక వారధిలా ఆయన మనకి సహాయం చేస్తారట. అటువంటి అగ్నిహోత్రుల్లో వేసినటువంటి దూది పింజలా మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఏ పాపాలు? ఇప్పటి వరకు మీరు చేసిన గత జన్మ పాపాలు, అలాగే ప్రారంభములు అంటారు. అంటే ఇప్పుడు ప్రారంభ కర్మ అని చెప్తారు. అంటే మనం ఏమి చేయకపోయినా అది మనకి అప్లై అవుతుంది. ఏ విధంగా అంటే మన వంశస్థుల్లో ఎవరో ఒకళ్ళు ఒక తప్పు చేసినా కూడా మనకి ఆస్తులు వస్తాయి కదండి. మరి అలాగే మరి పాపపుణ్యాలు కూడా వస్తాయి. వాటిని ఆస్తులు కావాలంటే వద్దండి అంటే ఎలా కుదురుతుంది? అవి కూడా వస్తాయి. అందుకే ప్రతి మనిషికి కూడా వెన్నుపూసలో వెన్నుముక అంటారు. ఆ వెన్నుపూసలో పూసలో చెప్తారు కదండి, ఎన్ని పూసలు అయితే ఉంటాయో అన్ని జన్మల ప్రారంభము ప్రతి వ్యక్తి అనుభవిస్తారట. అందుకే మనం ఏ దేవతా పూజకి కూర్చున్నా మొట్టమొదట ఎవరు ఏమి చేసినా ఎక్కడ ఏ పూజ చేసినా ఆచమనం చేస్తాం. ఆచమనం చేసిన తర్వాత ఏం చెప్తాం? ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః
తే శ్యామ వినోదేన బ్రహ్మకర్మ సమారభే. ఆ బ్రహ్మదేవుడు మన స్వామివారి యొక్క నాభిలోంచి పుట్టినటువంటి ఆ స్వామివారు చెప్పే విధి విధానాల్లో అంటే బ్రహ్మకర్మ, కర్మ అంటే పని, ఈ పని నేను చేయబోతున్నాను, సమారభే అంటే ఆరంభించబోతున్నాను అని చెప్తున్నారంటే ఇటువంటి పనిని నేను ఆరంభిస్తున్నాను కాబట్టి ఉత్తిష్టంతో భూత పిశాచాః అంటే ఇక్కడ ఉన్నటువంటి భూత పిశాచ రూపంలో ఉన్న ఎవరైనా నా నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకు? నేను బ్రహ్మకర్మ సమారభే, బ్రహ్మదేవుడు చెప్పిన వ్రతాన్ని చేస్తున్నాను. అందుకే మనం దేవాలయానికి వెళ్ళినట్టునే అగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అంటే దేవతలను ఆహ్వానిస్తున్నాను, రాక్షసులారా పారిపోండి, మీరు ఎవరైనా ఇక్కడ ఉంటే. ఎందుకు? దేవతలు వస్తే మనం సంహరిస్తారు మరలా అని చెప్తే వాళ్ళకి ఆ భయం ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళిపోతారు అనమాట. ఆ విధంగా మన పాపాలన్నీ ఆ దూదిలాగా పాములలో వేసిన మంటలో వేసిన దూదిలా కరిగిపోతాయి. అంటే ఇక్కడ ఒక శిష్యుడు అనుమానం వచ్చిందంట, స్వామి మరి పాపాలన్నీ తొలగిపోతాయి అన్నది బాగానే ఉంది, మరి ఆ పాపాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అని అడిగాను. వెంటనే స్వామివారు అద్భుతమైన సమాధానం చెప్పారు, నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారయ్యా పాపాలు అన్నారు. వెంటనే అవునా అనుకున్నారు. మరి పుణ్యాలు ఏమవుతాయి? నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ పుణ్యాలు. అంటే సింపుల్, మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఎప్పుడైతే మనం ద్వేషిస్తామో పొరపాటున వారి యొక్క అనుగ్రహం చేత స్వామివారి కరుణ కటాక్ష వీక్షణాలు అతని మీద ప్రసరింపజేసి అతనికి పరైతరువా మోక్షం ఇవ్వాలనుకుంటే అతని పాపాలన్నీ మనకు వచ్చేసే ప్రమాదం ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఎవరిని ద్వేషించకూడదు. అలాగే ప్రేమిస్తే పుణ్యాలు వస్తాయని చెప్పారు, కానీ మోక్షం వచ్చిన వాళ్ళకి మనకు వస్తుందంటారా? ఆ ఆనందం కూడా మనం కలిగే విధంగా అంటే పాప పుణ్యాలు అనేటివి ఇలా నేను సున్నా చేసి నీకు నేను పరై మోక్షాన్ని ఇస్తాను అని దామోదర రూపంలో ఉన్నటువంటి స్వామివారు మనకి చెప్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? చెప్పేలో అంటే పాడాలి, ఎవరిని కీర్తించాలి, ఎవరిని? ఆ స్వామివారిని కీర్తించాలి. ఆయన ఎవరు? ఆయన దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి. పూజలు ఆనందము అంటే జరిగిపోయిన పాపాలు తరువాత రాబోయే పాపాలు కూడా తీనా అగ్నిలోని తూసాగం అంటే దూదిలాగా ఈ సంచిత ప్రారంధాగామి పాపాలన్నీ కూడా దూదిలా ఆగిపోతాయి అని చెప్తున్నారు. అంటే మనం సంచిత పాపాలని మనం వదిలించుకుంటున్నాం, కానీ ప్రారంధాలను మనం వదిలించుకోవాలి. ఎందుకు? క్రితం జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు వీధిగా అది ప్రారంభం వచ్చేస్తుంది, కానీ మనం ఇంకొక దాన్ని ఆపగలం. అదేంటి? ఆగామి అంటే వచ్చే పాపాలన్నింటినీ మనం ఇప్పటి నుంచి అనుకున్నా ఆపగలం. ఎందుకు? సాటి వారికి మనం అన్యాయం చేయకపోతే ఎప్పుడైతే భూతదయ మనలో ఉంటే మనకి పాపం రాదు. కాబట్టి ఆ విధంగా మనం నడవాలి. ఆ విధంగా చూసాగం అంటే వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని చెప్పేలో చెప్పు అంటే పరమాత్ముడిని కీర్తించు, పరమాత్ముడి నామం జపించు. రామ రామ అని రామనామ జపం చేయుచు ఉండు ఓ మనసా, పవిత్రమైనటువంటి దైవనామం వల్ల పాపం తొలగు ఓ మనసా అని చెప్పి పవిత్రమైనటువంటి దైవనామ స్మరణ వల్ల మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ నామస్మరణే చెయ్యి. ఆయనే దేవాది దేవుడు, ఆయనే కృష్ణ పరమాత్మ అని అమ్మవారు మనకి ఈ పాసరంలో చెప్తున్నారు. ఈ పాసరంలో ఇంకొక అర్థం కూడా ఉంది. మరి మాకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకోలేకపోతున్నాము, ఏ విధంగా వాటిని నిగ్రహించుకోవాలి? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి మా మనసు లోనైపోతుంది. ఎప్పుడైతే ఇంకెక్కడ కూర్చున్నా గుర్తుకు రాని సమస్యలన్నీ పూజ దగ్గర కూర్చున్నప్పుడే మాకు గుర్తొస్తాయి. అదేంటో మా కర్మకు అర్థం కాదు. పూజ దగ్గర కూర్చున్నప్పుడే కాము వాళ్ళ ఎందు వీళ్ళ ఎందు కోరిక కలగడం